సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఈ మంత్రాన్ని చిన్నప్పుడు స్కూల్స్లో చెప్తూ ఉండేవారు. ఆ యొక్క సరస్వతి యొక్క కటాక్షం చేత మనందరికీ కూడా విద్యాభివృద్ధులు కలగాలని ఆ సరస్వతిని కోరుకుంటూ అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. ఆ జగన్మాత అయిన సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం మీ అందరి మీద ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకుంటూ, ఎవరైతే విద్యలో ఆటంకాలు వస్తూ ఉన్నాయో అలాంటి వారందరూ కూడా అమ్మవారిని స్మరించి ఈరోజు కనుక అమ్మవారి యొక్క పూజ చేసినట్లయితే మీకు ఆ చదువులో ఉన్న ఆటంకాలన్నీ కూడా పోయి మీరు చదువులోకి ముందు వెళ్తారని నేను కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొక్కసారి వసంత పంచమి శుభాకాంక్షలు. ఆ జగదైక మాతకు ఈ రోజంతా కూడా మంగళహారతులు పలుకుతూ ఉంటారు. ప్రతి ఆలయాల్లో కూడా సరస్వతీదేవి యొక్క ఆలయాలు ఎక్కడున్నా సరే అక్కడంతా కూడా సరస్వతి యొక్క చారలతో మోగిపోతూ ఉంటుంది. అలాగే మనకు విజయవాడ కనకదుర్గమ్మ ఈరోజు సరస్వతీదేవి అలంకారంలో మనకు దర్శనం ఇస్తూ ఉన్నది. అలాగే బాసర్లో సరస్వతీదేవిగా, అలాగే వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తూ మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మవారి యొక్క స్మరణ చేసి అమ్మవారి యొక్క ధ్యానాన్ని మీరందరూ కూడా ఎల్లప్పుడూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందండి. ఇక్కడ చూసినట్లయితే సరస్వతీ మాతకు ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నాం. మన శాంతి నిలయంలో కూడా వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి విశేషమైన తిరువారాధన అంతా కూడా చేయడం జరిగింది. వాటిలో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా సరస్వతీదేవి రూపంలో, పద్మావతి అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరించుకుని కుంకుమార్చనలు, అలాగే అమ్మవారికి వివిధ అర్చనలన్నీ కూడా ఇవన్నీ చేసుకుని అమ్మవారికి ఆరాధించడం జరిగింది. అలాగే విశేషమైన ఒక క్రతువునైతే ఇక్కడ నిర్వర్తిస్తాము. అదేమిటో కాదండి, అక్షరాభ్యాసనం అనేది చిన్నప్పుడే కాదు ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు. ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఈ విధంగా అమ్మవారికి కుంకుమార్చన అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఓం శ్రీ సరస్వతీ దేవ్యే నమః అనే మంత్రాన్ని ఒక బియ్యంలో రాయటం అనేది ఉంటుంది. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యే నమః అనే మంత్రాన్ని ఈరోజు ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారందరికీ కూడా విద్యాభివృద్ధులు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అదే మాదిరిగా మనం కూడా ఈ రోజున అమ్మవారిని ప్రార్థిస్తూ, అలాగే అమ్మవారికి లలితా సహస్రనామాలు యుక్తంగా, అలాగే సరస్వతి నామాల యొక్క నామావళితో, అలాగే సరస్వతీదేవి యొక్క నామాలతో పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని అమ్మవారి యొక్క సేవలో మనందరూ కూడా పాల్గొంటూ ఉన్నాము. ఇక్కడ ఆ జగన్మాతకు ఈరోజు విశేషమైన అర్చన అనేది జరిగింది. మీరు కూడా ఎలా చేసుకున్నారు, ఏంటి వసంత పంచమి సందర్భంగా చేసుకున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. అయితే మన శాంతి నిలయంలో ఈ నెల 25వ తారీఖు అనగా ఆదివారం ఈ సంవత్సరం రథసప్తమి రావటం, అందులో ఆదివారం రావటం, ఆదివారం సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు, ఆ రోజున రథసప్తమి రావటం, ఆ రోజున మన శాంతి నిలయంలో అమ్మవారు 7 వాహనాలు, అలాగే స్వామివారు 7 వాహనాల్లో మనకి కనువిందు చేయబోతున్నారు. ఆ వివరాలు అనేది రేపు వీడియోలో మీకు వివరిస్తూ ఉంటాను, కాబట్టి వివరిస్తాను. రేపు వీడియో తప్పకుండా చూడండి. రేపటి వీడియోలో అమ్మవారికి, ఆ స్వామివారికి ఎలాంటి వాహన సేవలు జరుగుతాయి, ఎన్ని వాహనాల్లో స్వామివారు అమ్మవారు దర్శనమిస్తారో కూడా మీకు చెప్తాను రేపటి వీడియోలో. ఈ యొక్క రథసప్తమి ఉత్సవాన్ని మినీ బ్రహ్మోత్సవంగా చెప్తూ ఉంటారు. ఆ రోజు తిరుమల శ్రీవారు 7 వాహనాల్లో దర్శనమిస్తారు. అలాగే చక్రస్నానం, అలాగే అమ్మవారు కూడా పద్మావతి అమ్మవారు కూడా విశేషంగా ఈ యొక్క 7 వాహనాల్లో అనుగ్రహిస్తూ మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. కాబట్టి ఆ వాహన సేవలన్నీ కూడా మనం చూడబోతున్నాం. అయితే ఈ వీడియోలో ఇక్కడ సరస్వతి పూజ, సరస్వతి అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము. చూసి ఆనందించండి. ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించడం జరిగింది అమ్మవారికి. ఈ విధంగా సరస్వతీ మాతకు పూజా కార్యక్రమాలన్నీ కూడా మన శాంతి నిలయంలో అంగరంగ వైభవంగా జరిగాయండి. నిత్యం నయనశతకే ఏకలక్ష్యో మహేంద్ర పత్నేతాకాం పరిణితిరసౌ భావలేశే స్పధీయై
ఇంకోటి ఉంటుంది, అది స్వామివారిని వక్షస్థలం మీద ఉన్నటువంటిది చూడు. మానాతీత ప్రథిత విభవా మంగళం మంగళానాం వక్షపీఠిం మధు విజయనో భూషయంతిం స్వకాంత్యా ప్రత్యక్షాణ శ్రమిక మహిమా ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రియమ శరణస్త్వాం శరణ్యాం ప్రబద్ధి. 3 సార్లు కానీ 9 సార్లు కానీ ఈ విధంగా ఓం ఐం సరస్వతీ నమః అనే మంత్రాన్ని ఎవరైతే ఈ రోజుల్లో కూడా స్మరిస్తూ ఉంటారో ఆ యొక్క వారందరికీ కూడా విద్యాభివృద్ధులు కలుగుతాయని, సరస్వతి కటాక్షం వారందరికీ కూడా కలుగుతుందని చెప్తూ ఉంటారు పెద్దలు కూడా. ఈ విధంగా ప్రతి ఒక్కరూ రాయొచ్చు అండి. అంటే అక్షరాభ్యాసం చేసేటప్పుడే రాస్తారా అనుకోవచ్చు, కాదండి, ఎప్పుడైనా ఆ యొక్క ఈ నామాన్ని ఈ యొక్క వసంత పంచమి రోజు చేయండి. అలాగే ఎవరైతే కొత్తగా వేదపారాయణం కానీ ఏ విధంగా వివిధ కార్యక్రమాలు అయితే చేసుకుంటూ ఉంటారో వారు కూడా ఈ విధంగా చేసుకుని వారి యొక్క వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఏమైనా గ్రంథాలు రాసినప్పుడు కూడా ముందు ఈ మంత్రాన్ని రాసి తర్వాత చేస్తే చాలా మంచిది. తర్వాత అమ్మవారికి తేనె కూడా సమర్పిస్తూ జరుగుతుంది. ఈ విధంగా ఆ తేనెను అమ్మవారికి సమర్పించి ఆ తేనెతో మన నాలుక మీద కనుక రాసుకుంటే చాలా మంచిది. ఈ రోజున పిల్లలకైనా సరే ఎవరైనా సరే వాక్శుద్ధి బాగా రావాలి అంటే, మాట్లాడే తత్వం అంటే పొల్లుపోకుండా రావాలి అంటే కనుక ఈ విధంగా చేస్తే సరస్వతి కటాక్షం చేత వారికి ఎటువంటి దోషం లేకుండా, అక్షర దోషం లేకుండా వారు పలుకుతారని చెప్తారు. అదే విధంగా మనం కూడా శాంతి నిలయంలో ఈ యొక్క తేనెను అమ్మవారికి సమర్పించడం జరిగింది. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్ల పూలతో, అలాగే అమ్మవారికి కేసరిని నివేదనగా అయితే పెట్టాము. ఇవన్నీ కూడా చేసి ఈ రోజల్లా కూడా అమ్మవారిని ధ్యానిస్తూ పూజ అయితే చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారు ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కూడా ఆ సరస్వతి యొక్క కటాక్షం మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇదేనండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఇప్పుడు దాకా అమ్మవారి యొక్క సేవలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క కటాక్షం ఉండాలని నేను కోరుకుంటున్నాను. లాలితానందలోకాయై లసద్దివ్య విభూతయై రాజహంసాయ రూఢాయై రాజ్యలక్ష్మీస్తు మంగళం. అమ్మవారిని మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి, స్లో మోషన్లో మొత్తం అమ్మవారి దగ్గర నుండి పాదాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉండండి. అమ్మవారు చక్కగా యోగముద్రలో కూర్చుని ఆ యొక్క వీణాపాణిగా అమ్మవారు మనకు దర్శనం ఇస్తూ ఉన్నారు. దర్శనం చేసుకోండి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యే నమః. సరస్వతి కటాక్ష ప్రసిద్ధిదస్తు. సరస్వతి యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా చాలా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరికీ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరస్వతీదేవిని దర్శనం చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం యః పుండరీకః పరమాంతరాత్మాకం రాంగరూపం కమలం దధార సరసే రసాయ నమః. ఓం సరసజన